14 రోజులు అవుతుంది ఈ సమ్మె మేము మొదలుపెట్టి ఇంతవరకు గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి స్పందన లేదు. ఈరోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా జగనన్న గారు ఈ రోజుకైనా మాకు ఏదో ఒక శుభవార్త చెప్తారని ఆశతో ఎదురు చూస్తున్నాము. ఈరోజు మాకు ఎలాగైనా శుభవార్త చెప్పాలా. మేము ఇంత కష్టపడి పని చేసినా వెట్టి సాకిరీ చేయించుకుంటారు. మేము గ్రామ లెవెల్లో ఇన్ని సేవలు అందిస్తున్నాము. పిల్లలకి ఇమ్యునైజేషన్ అయితేనేమి, సర్వేలు అయితేనేమి, అలాగే బిఎల్ఓ డ్యూటీలు, ఇంటింటికి తిరిగి ఓట్లు లేని వాళ్ళకి ఓటు హక్కు కల్పించి అందరితో ఓట్లు వేయించి జగనన్న వస్తే మా బ్రతుకుల్లోనే మంచి వెలుగులు నింపుతాడని, మా అందరికీ సాయం చేస్తాడని ఆశతోని మేమందరికీ ఓట్లు కల్పించి ఓట్లు కూడా వేయించాము. అలాగే జగనన్న మాకు ఎలక్షన్ ముందు ఇచ్చే హామీలన్నీ అమలు చేయాలి. మాకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. అలాగే మాకు అన్ని రకాలుగా మేము పెట్టిన డిమాండ్లన్నీ తక్షణమే పరిష్కరించాలి. మరి మేము 23 సంవత్సరాలు బట్టి అంగన్వాడీలో పనిచేస్తున్నాము. 14 రోజులైంది మేము మా ఇల్లు వదిలి వాకలు వదిలి ప్రీ స్కూల్ పిల్లలకి సరైన భోజనాలు లేవు. గర్భిణీ బాలింతలకి టీహెచ్ఆర్ సక్రమంగా అందడం లేదు. వాళ్ళందరూ మాకు ఫోన్లు చేసి మీరు ఎప్పుడు వస్తారమ్మా, మీరు సెంటర్లు ఎప్పుడు తీస్తారు, ఇంకా మీ సమ్మె ఎన్ని రోజులు ఇంక ఇలా కొనసాగిస్తారు, మీరు లేకపోవడం వల్ల మా పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ లెవెల్లో మాకు ఎన్నో ఇబ్బందులు మేము ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరుంటే మాకు అన్ని రకాలుగా సౌకర్యాలు అందించేవారు. ఎవరో వచ్చి ఏదో అందిస్తారంది అది ఒట్టిదని ఆ రోజు వచ్చి ఏదో తాళం పగలగొట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంతవరకు ఆ సచివాలయంలో ఎవరు మాకు కనిపించలేదని చెప్తున్నారు. మరి గవర్నమెంట్ మా మీద ఎటువంటి స్పందన ఇంతవరకు తీసుకోలేదు. ఇది చాలా బాధాకరమైన విషయము. మేము ఇన్ని సేవలు అందిస్తున్నా మా మీద ఎందుకో గవర్నమెంట్ ఎంత చిన్న చూపు చూస్తుంది. మా సెంట్రల్ తాళాలు పగలగొట్టి మాకు అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ విషయంలో మేమేమాత్రం వెనకాడము. మా రికార్డులు కానీ, మా రిపోర్ట్లు కానీ, మా బీరువాలో ఉన్న సరుకులు కానీ, మా పిల్లల ఆట వస్తువులు కానీ, అలాగే మా సెంటర్ పరిధిలో ఈయన పుల్లపోయినా దీని మీద మేము కేసులు పెట్టడానికి కూడా వెనకాడము. గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి